హుదూద్ ఎఫెక్ట్ నుంచి విశాఖ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే జనజీవనం ఎప్పటిలా కొనసాగడానికి ఇంకా వారం రోజులు టైం పట్టే అవకాశం కనపడుతోంది. అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ టీంలుగా విడిపోయి ప్రాంతాల వారీగా అన్ని క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. భారీ చెట్లను తొలగించడానికి ఇప్పటికే క్రేన్లను ఉపయోగించినా ఇంకా తొలగించాల్సినవి చాలా ఉన్నాయి. విశాఖలో ఇప్పుడు ఏ రోడ్డు చూసినా విరిగిన చెట్లు, కూలిన స్తంభాలతో కనబడుతున్నాయి. దాదాపు 70% పైగా స్తంభాలు కూలిపోవడంతో వాటికి మరమ్మతులు చేసే పనిలో పడ్డారు అధికారులు. అటు సహాయక చర్యలు కొనసాగుతుండగానే మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 36కు చేరుకుంది. ఇందులో ఒక్క విశాఖ జిల్లాలోనే దాదాపు 25 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా చాలా చోట్ల సహాయక చర్యలు అందాల్సి ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు 3 రోజులుగా మూతపడ్డ బ్యాంకులు ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తెరుచుకున్నాయి. అక్కడక్కడ ఏటీఎంలు పనిచేయడంతో జనానికి కొంచెం రిలీఫ్ దొరికింది. దీంతో బ్యాంకులకు క్యూ కట్టారు జనం. ముఖ్యంగా డబ్బులు డ్రా చేసుకోవడానికి జనం రోడ్లపైకి రావడంతో ఏ ఏటీఎం సెంటర్ చూసినా కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనబడుతున్నాయి. అందరూ తొందరగా డబ్బులు డ్రా చేసుకోవాలన్న ఆదుర్దా చూపించడంతో సెక్యూరిటీ గార్డులు అందరినీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. కరెంట్ కూడా కొద్దిసేపే ఉండటంతో ఉన్న కొద్ది టైంలోనే పనులు చేసుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు విశాఖ జనం. కరెంట్ లేకపోవడంతో సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోలేని పరిస్థితి. దీంతో బాహ్య ప్రపంచానికి విశాఖకు సంబంధాలు తెగిపోయాయి. హుదూద్ ఎఫెక్ట్ నుంచి విశాఖ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే జనజీవనం ఎప్పటిలా కొనసాగడానికి ఇంకా వారం రోజులు టైం పట్టే అవకాశం కనపడుతోంది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ టీంలుగా విడిపోయి ప్రాంతాల వారీగా అన్ని క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. భారీ చెట్లను తొలగించడానికి ఇప్పటికే క్రేన్లను ఉపయోగించినా ఇంకా తొలగించాల్సినవి చాలా ఉన్నాయి. విశాఖలో ఇప్పుడు ఏ రోడ్డు చూసినా విరిగిన చెట్లు, కూలిన స్తంభాలతో కనబడుతున్నాయి. దాదాపు 70% పైగా స్తంభాలు కూలిపోవడంతో వాటికి మరమ్మతులు చేసే పనిలో పడ్డారు అధికారులు. అటు సహాయక చర్యలు కొనసాగుతుండగానే మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 36కు చేరుకుంది. ఇందులో ఒక్క విశాఖ జిల్లాలోనే దాదాపు 25 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా చోట్ల సహాయక చర్యలు అందాల్సి ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు 3 రోజులుగా మూతపడ్డ బ్యాంకులు ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తెరుచుకున్నాయి. అక్కడక్కడ ఏటీఎంలు పనిచేయడంతో జనానికి కొంచెం రిలీఫ్ దొరికింది. దీంతో బ్యాంకులకు క్యూ కట్టారు జనం. ముఖ్యంగా డబ్బులు డ్రా చేసుకోవడానికి జనం రోడ్లపైకి రావడంతో ఏ ఏటీఎం సెంటర్ చూసినా కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనబడుతున్నాయి. అందరూ తొందరగా డబ్బులు డ్రా చేసుకోవాలన్న ఆదుర్దా చూపించడంతో సెక్యూరిటీ గార్డులు అందరినీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. కరెంట్ కూడా కొద్దిసేపే ఉండటంతో ఉన్న కొద్ది టైంలోనే పనులు చేసుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు విశాఖ జనం. కరెంట్ లేకపోవడంతో సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోలేని పరిస్థితి. దీంతో బాహ్య ప్రపంచానికి విశాఖకు సంబంధాలు తెగిపోయాయి. తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం వైజాగ్ చేరుకున్నారు. పవన్ ని చూడ్డానికి అభిమానులు భారీగా తరలి రావడంతో వాళ్లను కంట్రోల్ చేయడం పోలీసులకు భారంగా మారింది. ఓపెన్ టాప్ జీప్ లో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు పవన్ కళ్యాణ్. హుదూద్ బాధితుల కోసం ఇప్పటికే 50 లక్షల విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్.
Come on!